హాయ్ అండి. గోంగూర పచ్చిరొయ్యలు ఎలా వండాలో చూపిస్తాను. పిల్లలు కుట్టిగా గోంగూర పెట్టామంటే అస్సలు తినరు కాబట్టి ఇలా నాన్ వెజ్లో వేసి పెట్టేశారంటే చక్కగా తినేస్తారు. గోంగూర పచ్చిరొయ్యలు కూరకి కొంచెం గోంగూర, 2 కట్టల గోంగూర, చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కారం వేసి కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసి ఇలా ఉడకబెట్టేసుకోవాలండి. పచ్చిరొయ్యలు గోంగూర కూరకి 2 టమాటాలు, చిన్నవి 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, 4-5 సార్లు బాగా కడిగి పెట్టిన రొయ్యలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని ఆయిల్ వేద్దాం. కొంచెం నాన్ వెజ్ కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేగినాక కొత్తిమీర వేసేయండి. ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి దగ్గరికి మగ్గబెట్టేద్దాం వాటర్ లేకుండా. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి అయిపోయాక ఆయిల్ ఇలా తేలినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఒక 3 స్పూన్లు వేయండి, ఎందుకంటే గోంగూర వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు బాగా కలిపేయండి. ఇప్పుడు కారం కూడా వేసి 2 కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం నూనెలో బాగా మగ్గేలా కలుపుకోండి. కొంచెం 1/2 స్పూను గరం మసాలా పొడి వేయండి. ఇందులోనే ధనియాలు, జీలకర్ర అవన్నీ కలిపి చేసిన హోమ్మేడ్ గరం మసాలా పొడి. బాగా వేగిపోయినాక కొంచెం వాటర్ వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి దగ్గరగా మగ్గించేసాక గోంగూర వేసేద్దాం. కూర ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు గోంగూర ఉడికిపోయాక చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకోండి. ఒక్క నొక్కి ఆపేయండి. ఇప్పుడు గోంగూర వేసి బాగా కలిపేసుకుందాం. గోంగూర పచ్చిరొయ్యలు కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోంగూర వేసాక ఇంకొంచెం సాల్ట్ అయితే వేయండి. ఇప్పుడు 10 నిమిషాలు అయ్యాక స్టవ్ కట్టేసుకోండి. ఇప్పుడైతే గోంగూర పచ్చిరొయ్యలు రెడీ అయిపోద్ది.